హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. చూడమ్మా, ఈరోజు మనం సెమీ కండక్టర్స్లో ఇంపార్టెంట్ వెరీ షార్ట్ దీంట్లో సెమీ కండక్టర్స్లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడుగుతారు, ఇంకా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కూడా వస్తుందమ్మా ఎగ్జామ్లోని. సో ఫస్ట్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చెప్పేసుకుందాం, తర్వాత షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి వెళ్దాం. ఓకే అమ్మా, సో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫస్ట్ డిస్కస్ చేస్తున్నామా. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ అ సెమీ కండక్టర్? ఓకే, కొంచెం బేసిక్స్ కూడా తెలుసుకోవాలి కాబట్టి వాట్ ఈజ్ అ సెమీ కండక్టర్ నుంచి స్టార్ట్ చేద్దాం అమ్మా. సెమీ కండక్టర్ అంటే ఏంటి చూడమ్మా, మనం బ్రాడ్గా మనకున్న మెటీరియల్స్ని 3 టైప్స్లో డివైడ్ చేస్తామమ్మా బేస్డ్ ఆన్ దేర్ కండక్టివిటీ. ఏంటంటే కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్. కండక్టర్స్లో నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సో ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఈజీగా కండక్ట్ అవుతుంది, సో కండక్టివిటీ అనేది హై ఉంటుంది. ఇన్సులేటర్స్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ నెంబర్ చాలా చాలా తక్కువ ఉంటుంది, ఓకే, ఆల్మోస్ట్ 0, సో కండక్టివిటీ అనేది వెరీ వెరీ లెస్. అయితే మరి సెమీ కండక్టర్స్లో ఈ కండక్టివిటీ అనేది ఇన్సులేటర్స్కిను కండక్టర్స్కి మధ్యలో ఉంటుంది. మరీ అంత ఎక్కువ ఉండదు, అట్ ది సేమ్ టైం మరీ అంత తక్కువ ఉండదు. ఓకే అమ్మ, సో ఇది దిస్ ఈజ్ అబౌట్ సెమీ కండక్టర్స్. ఓకేనా, రైట్. సో ఫస్ట్ ఇక్కడ 3 క్వశ్చన్స్ రాశాను. ఈ 3 క్వశ్చన్స్లో ఫస్ట్ థర్డ్ క్వశ్చన్ డిస్కస్ చేస్తా చూడమ్మా. వాట్ ఆర్ ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్? ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ అంటే ఏంటి, ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్ అంటే ఏంటి? ఓకే, ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ అంటే ప్యూర్ సెమీ కండక్టర్, ఎక్స్ట్రిన్సిక్ అంటే ఇంప్యూర్ సెమీ కండక్టర్, అంతే అమ్మా. ఓకే చూడమ్మా, ప్యూర్ సెమీ కండక్టర్స్ ఆర్ కాల్డ్ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్. ఇటువంటి ప్యూర్ సెమీ కండక్టర్స్లో మనం ఇంప్యూరిటీస్ని యాడ్ చేసామనుకోండి, దాన్నే డోపింగ్ అంటామమ్మా. ప్యూర్ సెమీ కండక్టర్స్లో ఇంప్యూరిటీస్ యాడ్ చేయడానికి మనం ఏమంటాం, డోపింగ్ అంటాం. సో సెమీకండక్టర్స్ డోప్డ్ విత్ ట్రైవాలెంట్ అండ్ పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ ఆర్ కాల్డ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్. ఓకే, అంటే ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అంటే ఇంప్యూరే, దాంట్లో పీ టైప్ సెమీ కండక్టర్, ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఉంటుంది. ఓకే, అంటే మనం పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తే ఎన్ టైప్ సెమీ కండక్టర్ వస్తుంది, ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తే ప్యూర్ సెమీ కండక్టర్ వస్తుంది. అసలు పెంటావాలెంట్ ఇంప్యూరిటీ అంటే ఏంటి, ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ అంటే ఏంటి చూడమ్మా. పెంటావాలెంట్ ఇంప్యూరిటీ అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో, అంటే వ్యాలెన్సీ దీంట్లో వ్యాలెన్సీ ఆర్బిట్ అంటారు కదా, వ్యాలెన్స్ షెల్ అంటారు కదా. ఓకే, ఆ వ్యాలెన్స్ షెల్లోని 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, దాన్నే మనం పెంటావాలెంట్ అంటాం. పెంటా అంటే 5, పెంటా ఇంగ్లీష్ పెంట, తెలుగు పెంట కాదు. ఓకే, సో పెంటా అంటే ఏంటమ్మా 5. సో 5 ఎలక్ట్రాన్స్ కనుక అవుటర్ మోస్ట్ షెల్లో ఉంటే దాన్ని మనం పెంటావాలెంట్ యాటమ్స్ అంటాం. ట్రైవాలెంట్, ట్రై అంటే ఏంటి 3. సో ట్రైవాలెంట్ యాటమ్స్ అంటే ఏంటమ్మా, అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో లేదా అవుటర్ మోస్ట్ వ్యాలెన్స్ ఆర్బిట్లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటే వాటిని మనం ట్రైవాలెంట్ అంటాం, ట్రైవాలెంట్. ఓకే, సో అటువంటి ఇంప్యూరిటీస్ అంటే అటువంటి యాటమ్స్ని కనుక మనం ప్యూర్ సెమీ కండక్టర్లో యాడ్ చేసామనుకోండి, వాటిని మనం ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అంటాం. ఓకే, నిజానికి సెమీ కండక్టర్లో ఈ సెమీ కండక్టర్స్ అంటే జెర్మేనియం, సిలికాన్, ఇవి ప్యూర్ సెమీ కండక్టర్స్ అమ్మా. ఈ జెర్మేనియం కానీ సిలికాన్ కానీ ప్యూర్ సెమీ కండక్టర్స్ ఏం ఫామ్ చేస్తాయంటే దే ఫామ్ కోవలెంట్ బాండ్స్. ఓకే, యాక్చువల్గా అవి టెట్రావాలెంట్ యాటమ్స్ అమ్మా. సెమీ కండక్టర్స్ ఏంటమ్మా, అవి టెట్రావాలెంట్ యాటమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జెర్మేనియం తీసుకోండి, జెర్మేనియంలో అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇదిగోండి, ఎలక్ట్రాన్, 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 ఎలక్ట్రాన్. ఇది ఒకటే ఉండదు కదమ్మా జెర్మేనియం యాటమ్ అంటే, దీని చుట్టూరు జెర్మేనియం యాటమ్స్ ఉంటాయి కదా. ఎలక్ట్రాన్, 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 4 ఉంటాయి. దాని చుట్టూరు 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దాన్ని మనం ఇలా చేసుకుందాం, ఎలక్ట్రాన్, 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 ఎలక్ట్రాన్. ఎందుకు ఇలా వేస్తున్నాం తర్వాత చెప్తాం. ఎలక్ట్రాన్, 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 ఎలక్ట్రాన్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ సెంటర్లో ఉన్న జెర్మేనియం యాటమ్ గురించి చూడండి. సెంటర్లో ఉన్న జెర్మేనియం యాటమ్ చుట్టూరు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయమ్మా, చుట్టూరు అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 2 3 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం టెట్రావాలెంట్ అంటాం. అయితే ఈ 4 యాక్చువల్గా అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే అది స్టేబుల్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, జెర్మేనియంకి 4 ఉన్నాయి. సో జెర్మేనియం ఏం చేస్తుంది, దాని చుట్టుపక్కల ఇంకా 4 జెర్మేనియం యాటమ్స్తో కలిసి ఒక బాండింగ్ ఏర్పాటు చేస్తుందమ్మా. చూడండి,
ఈ జెర్మేనియం ఏమంటున్నాడు బాబు, నేను స్టేబుల్గా లేను, ఓ పని చేద్దాం, మన ఇద్దరు ఎలక్ట్రాన్లు పంచుకుందాం అని చెప్పి ఈ జెర్మేనియం ఆటం తోటి ఒక ఒప్పందం కుదుర్చుకుంటుంది. కాబట్టి ఈ రెండు ఎలక్ట్రాన్స్ని ఈ రెండు షేర్ చేసుకుంటాయి. అలాగే ఈ జెర్మేనియం ఆటం ఈ రెండు ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటాయి. ఈ జెర్మేనియం ఆటం ఈ రెండు ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటాయి. అలాగే ఈ రెండు జెర్మేనియం ఆటమ్స్ ఈ రెండు ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటాయి. ఇప్పుడు ఈ రెండు ఎలక్ట్రాన్స్ దీనికి సంబంధించింది, అట్ ది సేమ్ టైం దీనికి కూడా సంబంధించింది, అవి షేర్ చేసుకుంటున్నాయి. అలాగా ఒక బాండింగ్ అనేది ఫామ్ చేస్తుంది. ఇలా షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తోటి బాండ్ కనుక ఫామ్ అయితే దాన్ని మనం కోవాలెంట్ బాండ్ అంటాం. కోవాలెంట్ బాండ్. ఓకే, అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ని అవి షేర్ చేసుకుంటాయి. ఎందుకు షేర్ చేసుకుంటున్నాయమ్మా? టు అటైన్ స్టెబిలిటీ. సో ఈ జెర్మేనియం ఆటం ఇప్పుడు అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎన్నో ఉన్నట్టు 1 2 3 4 5 6 7 8 ఉన్నట్టు, అది ఇప్పుడు స్టేబుల్ అయిపోతుంది. అలాగే ఈ జెర్మేనియం ఆటం దాని చుట్టుపక్కల ఉన్న జెర్మేనియం ఆటమ్స్ తోటి ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటుంది. అలాగే ఈ జెర్మేనియం ఆటం దాని చుట్టుపక్కల ఉన్న జెర్మేనియం ఆటం తోటి ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుని ఓవరాల్గా మనకి ఏం ఫామ్ అవుతాయమ్మా? మనకి కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అది యాక్చువల్గా జరిగేది. ఓకే, ఇది ప్యూర్ సెమీ కండక్టర్లో ఇదమ్మా పరిస్థితి. ప్యూర్ సెమీ కండక్టర్లో ఈ విధంగా ఉంటుంది. సో ప్యూర్ సెమీ కండక్టర్లో కొంచెం మనం హీట్ చేసాం అనుకోండి, ప్యూర్ కెమిస్ట్రీ హీట్ లేదా కొంత ఎనర్జీ ఇచ్చాము. కొంత ఎనర్జీ ఇచ్చినప్పుడు కోవలెంట్ బాండ్ బ్రేక్ అయ్యి ఒక ఎలక్ట్రాన్ బయటకు వచ్చింది అనుకోండి. ఎలక్ట్రాన్ బయటకు వస్తే ఇక్కడ కొంత వేకెన్సీ ఉండిపోతుంది కదా. ఎలక్ట్రాన్ బయటకు వచ్చినప్పుడు ఇక్కడ కొంత వేకెన్సీ ఉండిపోతుంది కదమ్మా. దీన్నేమో మనం ఫ్రీ ఎలక్ట్రాన్ అంటాం, దీన్ని మనం హోల్ అంటాం. దీన్ని ఫ్రీ ఎలక్ట్రాన్ అంటాం, దీన్ని మనం ఏమంటాం అమ్మా? హోల్ అంటాం. ఇప్పుడు ఈ సెమీ కండక్టర్లో ఎలక్ట్రిసిటీ ఎవరి వల్ల ఫ్లో అవుతుంది అంటే ఎలక్ట్రాన్ వల్ల యాజ్ వెల్ యాజ్ హోల్ వల్ల. ఇలాంటి మనం కొంత ఎనర్జీని కనుక సప్లై చేస్తే ఇలాంటి కోవలెంట్ బాండ్స్ చాలా బ్రేక్ అవుతాయి. దానివల్ల బోలెన్ ఎలక్ట్రాన్స్ బోలెన్ హోల్స్ వస్తే దానివల్ల ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకే అమ్మా, ఎలక్ట్రిసిటీ ఈ కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది సెమీ కండక్టర్స్లో. సో సెమీ కండక్టర్స్లో క్యారియర్స్ ఎవరు? కరెంట్ క్యారియర్స్ ఎవరంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ యాజ్ వెల్ యాజ్ హోల్స్, లేదా ఎలక్ట్రాన్స్ యాజ్ వెల్ యాజ్ హోల్స్. ఓకే అమ్మా, సో అది విషయం. ఓకే, నెక్స్ట్ సరే, నెక్స్ట్ ఇది ఒక ప్యూర్ సెమీ కండక్టర్. ఈ ప్యూర్ సెమీ కండక్టర్లో నేనేం చేస్తున్నా అంటే ఒక పెంటావాలెంట్ లేదా ట్రైవాలెంట్ ఇంప్యూరిటీని యాడ్ చేస్తున్నా. ఈ ప్యూర్ సెమీ కండక్టర్లో నేను ఏం చేస్తున్నామా? ట్రైవాలెంట్ ఇంప్యూరిటీని యాడ్ చేస్తున్నా. సమ్ ఎక్స్ అనుకోండి. ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయేమో? 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో సమ్ ఎక్స్ అనే ట్రైవాలెంట్ ఇంప్యూరిటీని యాడ్ చేశా. ఇదిగోండి, ఎక్స్ అనే ట్రైవాలెంట్ ఇంప్యూరిటీని యాడ్ చేస్తే ఏమైంది? ఒక జెర్మేనియం ఆటమ్ని అది రీప్లేస్ చేసింది. దీని చుట్టుపక్కల ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయేమో? 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఏం ఏర్పడింది? హోల్ ఏర్పడింది. అంతేనా? ఇక్కడ ఎలక్ట్రాన్ లేదు. యాక్చువల్గా ఇక్కడ ఎలక్ట్రాన్ ఉండేది ఇది వరకు. నేను ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ యాడ్ చేయడం వల్ల జెర్మేనియం ఆటమ్ని ఇది రీప్లేస్ చేసింది. సమ్ ఎక్స్ అనే ట్రైవాలెంట్ ఇది రీప్లేస్ చేసింది. రీప్లేస్ చేయడం వల్ల ఇక్కడ ఏం ఏర్పడిందమ్మా? హోల్ ఏర్పడింది. హోల్ అంటే ఏంటి? డెఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్, అంటే దానికి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. డెఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఏముంటుందమ్మా? పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఇటువంటి ఎలక్ట్రాన్స్ని యాడ్ చేయడం వల్ల ఇటువంటి ఇంప్యూరిటీ, దీన్ని ఏమంటామమ్మా? ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ. ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ని యాడ్ చేయడం వల్ల నాకు ఏం పుడుతున్నాయని ఎక్కువగా హోల్స్ పుడుతున్నాయి. ఇటువంటి సెమీ కండక్టర్ని నేను పీ టైప్ సెమీ కండక్టర్ అంట. ఈ పీ టైప్ సెమీ కండక్టర్లో ఎవరు ఎక్కువగా ఉంటారంటే హోల్స్ ఎక్కువగా ఉంటారు, ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉంటారు. హోల్స్ నెంబర్ ఎక్కువ ఉంటుంది, ఎలక్ట్రాన్స్ నెంబర్ తక్కువ ఉంటుంది. ఓకే అమ్మా, హోల్స్ నెంబర్ ఎక్కువ ఉంటుంది, ఎలక్ట్రాన్స్ నెంబర్ తక్కువ ఉంటుంది. మీకు తెలుస్తుంది కదమ్మా ఇంప్యూరిటీ యాడ్ చేయడం వల్ల. ఓకే, ఫ్రీగా తిరిగే హోల్స్ ఎక్కువ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంటాయి. అలా కాకుండా నేను పెంటావాలెంట్ ఇంప్యూరిటీ యాడ్ చేశాను అనుకోండి. పెంటావాలెంట్ అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి ఇదిగోండి 1 2 3 4 ఎలక్ట్రాన్స్ వచ్చేసినాయి. ఎక్స్ట్రాగా ఇంకొక ఎలక్ట్రాన్ యాడ్ అవుతుంది. ఎక్స్ట్రాగా ఏం జరుగుతుందమ్మో? ఇంకొక ఎలక్ట్రాన్ ఖాళీగా ఉండిపోయింది అది. ఓకే, 4 ఎలక్ట్రాన్స్ని 4 జెర్మేనియం ఆటమ్స్ పంచేసుకుంటాయి, ఇంకొక ఎలక్ట్రాన్ ఖాళీగా ఉండిపోయింది. ఈ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్ మనం ఎన్ టైప్ సెమీ కండక్టర్ అంటాం. ఇక్కడ ఎలక్ట్రాన్స్ నెంబర్ ఎక్కువగా ఉంటుంది, హోల్స్ నెంబర్ తక్కువగా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎలక్ట్రాన్స్ నెంబర్ ఎక్కువగా ఉంటుంది, హోల్స్ నెంబర్
తక్కువగా ఉంటుంది. ఇదమ్మా యాక్చువల్గా జరిగేది. సో నెక్స్ట్ 2 క్వశ్చన్స్ అవే. ఏంటది? వాట్ ఈజ్ అన్ ఎన్ టైప్ సెమీ కండక్టర్? ఎన్ టైప్ సెమీ కండక్టర్ అంటే ఏంటమ్మా? ఏం లేదమ్మా. ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్కి, ఇది ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ అంటే ప్యూర్ సెమీ కండక్టర్కి మనం పెంటావాలెంట్ ఇంప్యూరిటీ కనుక యాడ్ చేస్తే, ఏం ఇంప్యూరిటీ అమ్మా? పెంటావాలెంట్ ఇంప్యూరిటీ కనుక యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? పీ టైప్ సెమీ కండక్టర్ వస్తుంది. ఒకవేళ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ కనుక యాడ్ చేస్తే, పెంటావాలెంట్ ఇంప్యూరిటీ యాడ్ చేస్తే ఎన్ టైప్ సెమీ కండక్టర్ వస్తుంది. ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ యాడ్ చేస్తే పీ టైప్ సెమీ కండక్టర్ వస్తుంది. అవే 2 క్వశ్చన్స్ అమ్మా. వాట్ ఈస్ అన్ ఎన్ టైప్ సెమీ కండక్టర్? వెన్ అన్ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ ఈస్ డోప్డ్ విత్, డోపింగ్ అంటే ఏంటి? ఇంప్యూరిటీ యాడ్ చేయటం. డోప్డ్ విత్ పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్, ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఈస్ ఫార్మ్డ్. అలాగే వాట్ ఈస్ ద పీ టైప్ సెమీ కండక్టర్ అంటే ఇదిగోండి, వెన్ అన్ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ ఇస్ డోప్డ్ విత్, ఇది డాషెస్ పెట్టా, దాని మీనింగ్ ఏంటి? యాజ్ ఇట్ ఈజ్ ఇదే రాస్తాం. ఓకే, ఇస్ డోప్డ్ విత్ పెంటావాలెంట్ ఇంప్యూరిటీ బదులు ఇక్కడ ఏం పెడతామమ్మా? ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్, దెన్ పీ టైప్ సెమీ కండక్టర్ ఈస్ ఫార్మ్డ్. రాయగలరు కదా? నేను రాయలేదు, బద్దం వేసి రాయలేదు, మీరు రాయండి. ఓకే, ఎన్ టైప్ సెమీ కండక్టర్లో ఎవరు ఎక్కువగా ఉంటున్నారు? ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటున్నాయి. సో ఇన్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఆర్ ఎలక్ట్రాన్స్. సెకండ్ పార్ట్ అదే అమ్మా, వాట్ ఆర్ ది మెజారిటీ అండ్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ అన్నాడు. సో ఎన్ టైప్ సెమీ కండక్టర్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏమో ఎలక్ట్రాన్స్, మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏమవుతారు? హోల్స్ అవుతాయి. ఓకే, సో హోల్స్ నెంబర్ తక్కువ ఉంది, ఎలక్ట్రాన్స్ నెంబర్ ఎక్కువ ఉంది కాబట్టి ఎన్ టైప్ సెమీ కండక్టర్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏమో ఎలక్ట్రాన్స్, మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ హోల్స్. అలాగే ట్రైవాలెంట్ పీ టైప్ సెమీ కండక్టర్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎవరమ్మా? హోల్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ హోల్స్ ఎక్కువ ఉంటాయి. అరే చెప్పేసాను అది. ఓకే, నెంబర్ ఆఫ్ హోల్స్ ఎక్కువ ఉంటాయి. మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎవరు ఉంటారమ్మా? ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో పాజ్ చేసుకుని అక్కడ వరకు రాసుకోండి. ఇక్కడ నేను డాష్లు పెట్టాను, దాన్ని మీరు పూర్తి చేసుకోండి అమ్మా. యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఇదే డెఫినేషన్ ఎక్కడ ఉంటుంది? ట్రైవాలెంట్ బదులు పెంటావాలెంట్ బదులు ట్రైవాలెంట్ రాయండి, ఎన్ టైప్ బదులు పీ టైప్ రాయండి, అంతే, ఫినిష్. ఓకే, ఇక్కడ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఆర్ ఎలక్ట్రాన్స్ అన్న, ఇక్కడ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఆర్ హోల్స్ అని రాయండి యాజ్ ఇట్ ఈస్గా. మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఆర్ హోల్స్ అని ఉంది కదా, ఇక్కడ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఆర్ ఎలక్ట్రాన్స్ అని రాయండి. పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి చూడమ్మా, వాట్ ఈస్ ద పిఎన్ జంక్షన్ డయోడ్? డిఫైన్ డిప్లీషన్ రీజియన్. పిఎన్ జంక్షన్ డయోడ్ అంటే ఏంటి? డిప్లీషన్ రీజన్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ పిఎన్ జంక్షన్ డయోడ్ అంటే ఏంటో చూద్దాం అమ్మా. మనం ఒక సెమీ కండక్టర్ తీసుకుందాం, ఇది ప్యూర్ సెమీ కండక్టర్ అనుకోండి. ఇటువైపు నుంచి ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్, ఇటువైపు నుంచి పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ ఇలా యాడ్ చేసుకుంటూ వచ్చా అనుకోండి. యాడింగ్ అంటే డోప్ చేసుకుంటూ వచ్చా. ఓకే, ఇటువైపు నుంచి ఏమో ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ డోప్ చేస్తున్నా, ఇటువైపు నుంచి పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ డోప్ చేస్తున్నా. అలా డోప్ చేస్తున్నప్పుడు ఈ సింగిల్ సెమీ కండక్టర్ ఇటువైపు పీ టైప్ అవుతుంది, ఇటువైపు ఎన్ టైప్ అవుతుంది. ఓకే అమ్మా, ఈ సింగిల్ సెమీ కండక్టర్ ఇటువైపు పీ టైప్ అవుతుంది, ఇటువైపు ఎన్ టైప్ అవుతుంది. దాన్నే మనం పిఎన్ జంక్షన్ డయోడ్ అంటాం. సో ఇది చూడండి, వెన్ ఏ సెమీ కండక్టర్ ఈజ్ డోప్డ్ విత్ trivalent impurities on one side, ఒక వైపు నుంచి trivalent impurity, and pentavalent impurities from the other side, then PN junction diode is formed. Okay, so PN junction diode చూడటానికి ఇలా ఉంటుందమ్మా, దాని సింబల్ ఇది. ఓకే, దాని సింబల్ ఇది. అయితే ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ మధ్యలో ఒక లేయర్ లాంటిది ఏర్పడింది. ఓకే, ఈ పీ టైప్ సెమీ కండక్టర్, ఎన్ టైప్ సెమీ కండక్టర్ నేను డోపింగ్ చేసుకుంటూ వచ్చినప్పుడు మధ్యలో ఒక లేయర్ లాగా ఏర్పడింది జంక్షన్ దగ్గర. దీన్ని జంక్షన్ అంటాం. ఈ జంక్షన్ దగ్గర ఒక చిన్న లేయర్ లా ఏర్పడింది, దాన్నే డిప్లీషన్ రీజన్ అంటాం అమ్మా. చూడండి, జాగ్రత్త చూడండి. పీ టైప్లో ఏముంటాయమ్మా? హోల్స్ ఉంటాయి. హోల్స్ అంటే పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది. ఎన్ టైప్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ అంటే నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏం ఫామ్ అయింది? పీ టైప్ వైపు ఏమో నెగిటివ్ ఇది వచ్చింది, ఎన్ టైప్ ఏమేమో పాజిటివ్ అయాన్స్ వచ్చినాయి. ఇది ఇవి అయాన్స్ అమ్మ. ఇక్కడేమో నెగిటివ్ అయాన్స్ వచ్చినాయి, ఇక్కడ పాజిటివ్ అయాన్స్ వచ్చినాయి. ఓకే, ఈ పర్టికులర్ రీజియన్ని మనం డిప్లీషన్ రీజియన్ అంటాం. ఇది ఎందుకు ఏర్పడింది చూడమ్మా. ఎందుకు ఏర్పడిందంటే చూడమ్మా, పీ టైప్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎవరు? హోల్స్. హోల్స్కి ఏముంటుంది? పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. అంటే ఇక్కడ నెగిటివ్ అయాన్కి, జాగ్రత్త వినండి, ఇక్కడ నెగిటివ్ అయాన్కి ఏముంటుందమ్మా? పాజిటివ్ హోల్ అటాచ్ అయి ఉంటుంది. అప్పుడే కదా యాటమ్ న్యూట్రల్ అవుతుంది. ఇప్పుడు యాటమ్స్ న్యూట్రల్గా ఉండాలి. న్యూట్రల్గా ఉండాలి అంటే ఇక్కడ అడిషనల్ ఛార్జ్ ఎవరున్నారు? ఎక్కువ ఛార్జ్ ఎవరుంది? పీ టైప్లో ఎక్కువ ఛార్జ్ ఎవరు? హోల్స్. హోల్కి ఏమో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. దానికి కనెక్టెడ్గా ఎవరు ఉండాలి? నెగిటివ్ అయాన్ ఉండాలి. ఇక్కడ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్ అమ్మ. మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి దానికి అటాచ్డ్ అయాన్కి ఏముండాలి? పాజిటివ్ ఛార్జ్ ఉండాలి. అయాన్ అంటున్నా. ఓకే, యాటంలోంచి ఒక ఎలక్ట్రాన్
తీసేసాం అనుకోండి పాజిటివ్ అయాన్ అవుతుంది, ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసాం అనుకోండి నెగిటివ్ అయాన్ అవుతుంది. ఇక్కడ అదే జరుగుతుంది కదా. ఇక్కడ ఎన్ టైప్ పెంటావాలెంట్ ఇంప్యూరిటీని యాడ్ చేస్తున్నామంటే మనం ఏం యాడ్ చేస్తున్నాం, ఎక్సెస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తున్నాం. కాబట్టి పాజిటివ్ అయాన్కి ఎలక్ట్రాన్ అటాచ్ అయినట్టు. ఇక్కడ ఎక్సెస్ నెంబర్ ఆఫ్ హోల్స్ యాడ్ అవుతున్నాయి అంటే నెగిటివ్ అయాన్కి పాజిటివ్ ఇది యాడ్ అయినట్టు, అంతేనమ్మా. సో అలా మనం ఎజ్యూమ్ చేసుకోవాలి అలాగే. ఓకే, సో ఒక విషయం గమనించండి అమ్మా, ఇక్కడ నెంబర్ ఆఫ్ హోల్స్ ఎక్కువ ఉంటాయి ఈ రీజన్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ హోల్స్ ఎక్కువ, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ. సో ఒకసారి ఇలా ఆలోచిద్దాం, పీ టైప్లో నెంబర్ ఆఫ్ హోల్స్ ఎక్కువ ఉంటాయి, ఎన్ టైప్లో నెంబర్ ఆఫ్ హోల్స్ తక్కువ ఉంటాయి. నెంబర్ ఆఫ్ హోల్స్ కూడా ఉంటాయమ్మ ఇక్కడ, బట్ తక్కువ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ హోల్స్ ఎక్కువ ఉంటాయి, ఇక్కడ హోల్స్ తక్కువ ఉంటాయి. అంటే ఇక్కడ హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హోల్స్ ఉంది, ఇక్కడ లోవర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హోల్స్ ఉంది. దానివల్ల ఆ కాన్సన్ట్రేషన్ డిఫరెన్స్ వల్ల ఇక్కడి నుంచి హోల్స్ ఇటు వెళ్ళడానికి ట్రై చేస్తాయి. చూడమ్మా, వాటర్ పోసాం అనుకోండి, ఒక ఎత్తుగా ఉన్న ప్రదేశం నుంచి వాటర్ పోసాం అనుకో, ఏం చేస్తాయి, తక్కువ లోతుగా ఉన్న ప్రదేశానికి వెళ్ళటానికి ట్రై చేస్తాయి. అలాగే ఎలక్ట్రాన్స్, ఈ కరెంట్ ఎక్కడి నుంచి ఎక్కడ ఫ్లో అవుతుందమ్మా, పాజిటివ్ ఛార్జ్ నుంచి నెగిటివ్ ఛార్జ్కి ఫ్లో అవుతుంది. అంటే హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోవర్ పొటెన్షియల్కి ఈ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అలాగే హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్కి ఈ హోల్స్ ఇలా ఫ్లో అవుతాయి. అలాగే ఇక్కడ ఎలక్ట్రాన్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ, ఇక్కడ ఎలక్ట్రాన్స్ కాన్సన్ట్రేషన్ తక్కువ. కాబట్టి ఎలక్ట్రాన్స్ ఇటు నుంచి ఇటువైపు రావడానికి ట్రై చేస్తాయి. ఈ ప్రాసెస్నే మనం డిఫ్యూజన్ అంటాం. ఈ ప్రాసెస్ నేను డీప్గా వెళ్ళట్లేదు, సింపుల్గా తేల్చేస్తున్నా. ఈ ప్రాసెస్నే మనం డిఫ్యూజన్ అంటున్నాం. ఆ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ హోల్స్ రీకంబైన్ అయ్యి అసలు ఏంటది ఛార్జ్ క్యారియర్సే లేకుండా అయిపోతాయి అమ్మ. ఈ రీజన్లో ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ హోల్స్ రీకంబైన్ అవుతాయి ఈ పర్టికులర్ రీజన్లో జంక్షన్ దగ్గర. అలా అవటం వల్ల మనకి ఈ హోల్స్ ఎలక్ట్రాన్స్ రీకాంబైన్ అయిపోతే పాజిటివ్ నెగిటివ్ రీకంబైన్ అయిపోతే ఏమవుతుందమ్మా, న్యూట్రల్ అయిపోతుంది. అలా న్యూట్రల్ అయినప్పటికీ ఏం మిగులుతుంది, నెగిటివ్ అయాన్స్ ఒకటే మిగులుతాయి, ఇక్కడ పాజిటివ్ అయాన్స్ ఒకటే మిగులుతాయి. దీన్నే మనం డిప్లీషన్ రీజన్ అంటాం. సో డిప్లీషన్ రీజన్లో ఏముంటుందమ్మా, ఛార్జ్ క్యారియర్స్ ఉండవు. there are no charge carriers in depletion region. మనం డెఫినేషన్ అదే విధంగా రాసుకుంటాం. చూడమ్మా, a region of no charge carriers that is formed at the PN junction due to the combination of electrons and holes is called depletion layer. అంతే. ఓకే అమ్మా, ఎలక్ట్రాన్స్ హోల్స్ కంబైన్ అవటం వల్ల ఇక్కడ న్యూట్రల్ అయిపోయింది. న్యూట్రల్ అయిపోవడం వల్ల మనకి ఏం మిగిలింది, ఇటువైపు నెగిటివ్ అయాన్స్ మిగిలింది, ఇటువైపు పాజిటివ్ అయాన్స్ మిగిలినాయి. దానివల్ల ఏం ఫామ్ అయిందమ్మా, అక్కడ ఒక రీజన్ ఫామ్ అయింది. ఆ రీజన్ని మనం డిప్లీషన్ రీజన్ అంటాం. ఈ డిప్లీషన్ రీజన్ ఏం చేస్తుంది అంటే ఇటువైపు హోల్స్ అంటే పాజిటివ్ ఛార్జ్ ఇలా వస్తుంది కదా, అది ఇటు రాకుండా ఈ నెగిటివ్ ఛార్జ్ ఆపుతుంది. ఇక్కడ పొటెన్షియల్ ఆపోజిట్ డైరెక్షన్లో ఫామ్ అవుతుందమ్మా. ఆపోజిట్ డైరెక్షన్లో హోల్ ఇలా వెళ్ళటానికి, హోల్ ఎటు నుంచి ఎటు వెళ్తుంది, పాజిటివ్ నుంచి నెగిటివ్ వైపు వెళ్తుంది హోల్. అలా వెళ్లకుండా ఇది ఆపుతుంది అనమాట. ఓకే, అంటే డిఫ్యూజన్ కరెంట్ని ఆపుతుంది ఎవరు, మన డిప్లీషన్ రీజన్. ఓకే, సో అంత డీటెయిల్స్ వద్దమ్మా. ప్రస్తుతానికి మీరు ఏం చేస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటది, ద రీజన్ ఆఫ్ నో ఛార్జ్ ఈజ్ కాల్డ్, నో ఛార్జ్ క్యారియర్స్ ఈజ్ కాల్డ్ డిప్లీషన్ రీజన్. ఓకే, సింపుల్. నెక్స్ట్, హౌ ఈజ్ బ్యాటరీ కనెక్టెడ్ టు ఎ డయోడ్ ఇన్ ఫార్వర్డ్ అండ్ రివర్స్ బయాస్. ఓకే, బ్యాటరీని ఫార్వర్డ్ బయాస్లోని రివర్స్ బయాస్లోని ఏ విధంగా కనెక్ట్ చేస్తాం. ఓకే, బ్యాటరీని ఫార్వర్డ్ బయాస్లోని రివర్స్ బయాస్లోని ఏ విధంగా కనెక్ట్ చేస్తాం. ఓకే, బయాసింగ్ అంటే ఏంటమ్మా, బ్యాటరీ కనెక్ట్ చేయడాన్ని బయాసింగ్ అంటాం. అదేమి వేరే పదం ఏం కాదు. బయాస్ అంటే ఏంటి, బ్యాటరీ కనెక్ట్ చేయడాన్ని బయాస్ అంటాం. ఫార్వర్డ్ బయాస్ అంటే ఏంటి, రివర్స్ బయాస్ అంటే ఏంటో అడుగుతున్నాడు. వెరీ వెరీ సింపుల్ అమ్మా. చూడమ్మా, సింబల్ ఇలా ఉంటుంది, పిఎన్ జంక్షన్ డయోడ్ సింబల్ ఇలా ఉంటుంది. సో ఇదిగోండి పిఎన్ జంక్షన్ డయోడ్. పీ టైప్ని పాజిటివ్ టెర్మినల్కి, బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్కి, ఎన్ టైప్ని బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేసాం అనుకోండి, దాన్ని ఫార్వర్డ్ బయాస్ అంటాం. సో ఇన్ ఫార్వర్డ్ బయాస్, P type is connected to positive terminal and N type is connected to negative terminal of the battery. Finish. రివర్స్ బయాస్లో రివర్స్లో ఉంటుంది. అంటే పీ టైప్ని నెగిటివ్ టెర్మినల్కి, ఎన్ టైప్ని పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తాం. అలా కనెక్ట్ చేయడం వల్ల రివర్స్ బయాస్ అనేది ఏర్పడుతుంది. ఓకే, సో ఇన్ రివర్స్ బయాస్, పీ టైప్ ఈస్ కనెక్టెడ్ టు నెగిటివ్ టెర్మినల్ అండ్ ఎన్ టైప్ ఈస్ కనెక్టెడ్ టు పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ.
ఇంకో పాయింట్ కూడా చెప్పేస్తా. ఈ ఫార్వర్డ్ బయాస్లో ఏం జరుగుతుంది అంటే డిప్లీషన్ రీజన్ తగ్గిపోతుంది, దానివల్ల డయోడ్లో రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. ఓకే, రివర్స్ బయాస్లో డిప్లీషన్ రీజన్ పెరుగుతుందమ్మా. రివర్స్ బయాస్లో డిప్లీషన్ రీజన్ పెరుగుతుంది, దానివల్ల ఇక్కడ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకు జరుగుతుంది, దేనివల్ల జరుగుతుంది అనేది సెకండరీ. ప్రస్తుతానికి ఫార్వర్డ్ బయాస్లో డిప్లీషన్ రీజన్ తగ్గిపోతుంది కాబట్టి కరెంట్ ఈజీగా ఫ్లో అవుతుంది. రివర్స్ బయాస్లో డిప్లీషన్ రీజన్ పెరుగుతుంది కాబట్టి కరెంట్ అంత ఈజీగా ఫ్లో కాదు. ఓకే, సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద మాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ రెక్టిఫికేషన్ ఇన్ హాఫ్ వేవ్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్? రెక్టిఫికేషన్ అంటే ఏసీ కరెంట్ని డీసీ కరెంట్గా మార్చడం, ఆల్టర్నేటింగ్ కరెంట్ని డైరెక్ట్ కరెంట్గా మార్చడాన్ని రెక్టిఫికేషన్ అంటాం. ఇక్కడ మనకి 2 రకాల రెక్టిఫైర్స్ ఉన్నాయి, వాటి గురించి మనం సెపరేట్గా వీడియోస్ చేస్తాము, ఎందుకంటే అవి ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఏంటవి? హాఫ్ వేవ్ రెక్టిఫైయర్, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. సగం మాత్రమే రెక్టిఫై చేస్తే హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అంటే ఏంటో చెప్తలేమ్మా. ఫుల్గా రెక్టిఫై చేస్తే ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అంటాం. వాటి పర్సంటేజ్ ఎంత ఉంటుంది, మాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ రెక్టిఫికేషన్ ఎంత ఉంటుంది అంటే వాల్యూ గుర్తుపెట్టుకోవాలమ్మా. హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి 40.6% ఉంటుంది, ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి 81.2% ఉంటుంది. ఓకే, సో హాఫ్ వేవ్ రెక్టిఫైర్ మ్యాక్సిమం వాల్యూ అమ్మా. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ మ్యాక్సిమం 40.6% ఏసీ కరెంట్ని మాత్రమే రెక్టిఫై చేస్తుంది. ఫుల్ వేవ్ రెక్టిఫైర్ దానికి డబుల్, అది 40.6 అయితే దాన్ని 2తో మల్టిప్లై చేయండి 81.2% అవుతుంది. సో ఫుల్ వేవ్ రెక్టిఫైర్ మన ఇచ్చిన ఏసీ కరెంట్లో 81.2% దీన్ని రెక్టిఫై చేస్తుంది అనమాట. ఓకే, రైట్. సో పాజ్ చేసి అక్కడ వరకు రాసుకోండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అండ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్. ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఎఫిషియన్సీకి ఫార్ములా రాయాలి. చూడమ్మా, ఫార్ములా ఇదేమ్మా, సింపుల్. ఎఫిషియన్సీ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అంటే ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి 0.812 RL/RF + RL. హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి ఏమవుతుంది, 0.812 ఉన్న చోట 0.406 RL/RF + RL. దీనికి డెరివేషన్ ఏముండదు, మనం లెంగ్తీగా చెప్పుకున్నప్పుడు కూడా డెరివేషన్ రాయమమ్మా, డైరెక్ట్గా ఫార్ములా రాస్తాం. ఓకే, సో ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి ఫార్ములా ఇది, హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి ఫార్ములా ఇది. మరి RL అంటే ఏంటి? RL అంటే లోడ్ రెసిస్టెన్స్ అమ్మ. చూడమ్మా, మన ఈ రెక్టిఫైర్స్ని డయోడ్స్ తోటి తయారు చేస్తాం అమ్మ. ఫుల్ వేవ్ రెక్టిఫైర్ని, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ని పిఎన్ జంక్షన్ డయోడ్స్తో తయారు చేస్తాం. ఆ పిఎన్ జంక్షన్ డయోడ్తో తయారు చేసినప్పుడు మనం ఒక లోడ్ రెసిస్టెన్స్ని కనెక్ట్ చేస్తాం సర్క్యూట్లో. ఆ లోడ్ రెసిస్టెన్స్ యొక్క రెసిస్టెన్స్ అనమాట ఇది RL. ఓకే, RF అంటే ఏంటంటే డయోడ్ ఉంటుంది కదా, డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు ఎంత రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది, డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు ఎంత రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుందో దాన్ని మనం RF అంటాం. సో RL అంటే ఏంటి, లోడ్ రెసిస్టెన్స్. RF అంటే ఫార్వర్డ్ బయాస్ రెసిస్టెన్స్ ఆఫ్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు. ఫార్వర్డ్ బయాస్ అంటే ఏంటి, పాజిటివ్ని P టైప్కి, నెగిటివ్ని N టైప్కి కనెక్ట్ చేస్తే దాన్ని యాక్చువల్గా అది సింగిల్గా యాక్చువల్గా పాజిటివ్ నెగిటివ్ అని కాదమ్మా. P టైప్నేమో హై పొటెన్షియల్ దగ్గర, N టైప్ని లో పొటెన్షియల్ దగ్గర కనెక్ట్ చేస్తే ఫార్వర్డ్ బయాస్ అంటాం. ఓకే, సర్లే అంత డీటెయిల్స్ వద్దు, మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. P టైప్ని మీ పాజిటివ్కి, N టైప్ని నెగిటివ్ కనెక్ట్ చేస్తే ఫార్వర్డ్ బయాస్. రైట్, సర్లేమ్మా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఆల్రెడీ డిస్కస్ చేశాను, బట్ ఇక్కడ ఉంది. వాట్ హ్యాపెన్స్ టు ది విడ్త్ ఆఫ్ డిప్లీషన్ రీజన్ ఆఫ్ ఏ పిఎన్ జంక్షన్ డయోడ్ వెన్ ఇట్ ఈస్ ఫార్వర్డ్ బయాస్డ్ అండ్ రివర్స్ బయాస్డ్? ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్లో డిప్లీషన్ రీజన్ ఏమవుతుంది ఆల్రెడీ డిస్కస్ చేసాము. అది ఫార్వర్డ్ బయాస్లో డిప్లీషన్ రీజన్ విడ్త్ డిక్రీజెస్, రివర్స్ బయాస్లో విడ్త్ ఆఫ్ డిప్లీషన్ రీజన్ ఇంక్రీజెస్. ఫార్వర్డ్ బయాస్లో విడ్త్ డిక్రీజ్ అవుతుంది, రివర్స్ బయాస్లో విడ్త్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అది ఆల్రెడీ ఇందా డిస్కస్ చేశాను. నెక్స్ట్ చూడండి, డ్రా ది సర్క్యూట్ సింబల్స్ ఆఫ్ పిఎన్పి అండ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ట్రాన్సిస్టర్ అంటే ఏంటంటే 2 P టైప్ మధ్యలో ఒక N టైప్ శాండ్విచ్ చేసిన, 2 N టైప్ సెమీ కండక్టర్స్లో P టైప్ సెమీ కండక్టర్ని శాండ్విచ్ చేసిన దాన్నే మనం ట్రాన్సిస్టర్ అంటాం. ఓకే, ఇక్కడ పిఎన్పి అంటే ఏంటి, P టైప్ మధ్యలో N టైప్ సెమీ కండక్టర్ ఉంటుంది. ఎన్పిఎన్ అంటే ఏంటి, N టైప్ మధ్యలో P టైప్ సెమీ కండక్టర్ ఉంటుంది. సో ఇలాగ 2 రకాల ట్రాన్సిస్టర్స్ ఉంటాయమ్మా. ట్రాన్సిస్టర్స్లో ముఖ్యంగా 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి బేస్, ఇంకోటి ఎమిటర్, ఇంకోటి కలెక్టర్. ట్రాన్సిస్టర్ అనేది చాలా చాలా పెద్ద సబ్జెక్ట్ అమ్మా. అది అంటే మన ఇంటర్మీడియట్ లెవెల్లో అంత ఎక్కువ లేదు కానీ, బట్
ఉంది, మంచిగానే ఉంది. బట్ ఇప్పుడు నేను అది డిస్కస్ చేయను, ఎందుకంటే ట్రాన్సిస్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ 4 మార్క్స్లో ఉన్నాయి, ఎస్ఏ క్వశ్చన్స్లో ఉన్నాయి. ఇప్పటి వరకు అడిగిన సందర్భాలు లేవు. సో ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను డిస్కస్ చేస్తున్నాను కాబట్టి అది ఇప్పుడు నేను డిస్కస్ చేయను. బట్ మన క్రాష్ కోర్స్లో ట్రాన్సిస్టర్ గురించి చెప్తాను. మరి యాంప్లిఫైర్ కింద ఎలా పనిచేస్తుంది, దాని మీద ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడు, ఇవన్నీ నేను క్రాష్ కోర్స్ ఆల్రెడీ రన్ అవుతుంది కదా, దాంట్లో చెప్తా. లేదంటే సెమీ కండక్టర్స్ లెసన్ నేను ఇన్ డెప్త్ చెప్పినప్పుడు డీటెయిల్డ్గా చెప్తామా. ప్రస్తుతానికి ఈ 2 క్వశ్చన్స్ చూడండి అంతే. ఈ 2 క్వశ్చన్స్ ట్రాన్సిస్టర్కి సంబంధించినయే. ఓకే, సో ట్రాన్సిస్టర్ అంటే ఏంటమ్మా, 2 పీ టైప్ మధ్యలో ఒక ఎన్ టైప్ సెమీ కండక్టర్ని పెట్టి శాండ్విచ్ చేయకుండా తెలుసు కదా. 2 ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ మధ్యలో ఒక పీ టైప్ సెమీ కండక్టర్ పెట్టి శాండ్విచ్ చేసిన దాన్నే మనం ట్రాన్సిస్టర్ అంటాం. ఓకే, ట్రాన్సిస్టర్కి 3 టెర్మినల్స్ ఉంటాయి. ఆ 3 టెర్మినల్స్లో మధ్యలో ఉన్న టెర్మినల్ని బేస్ అంటాం. పిఎన్పి ఉందనుకోండి, ఇదిగోండమ్మా పిఎన్పి ఉందనుకోండి, ఈ మధ్యలో ఉన్నది బేస్ అవుతుంది. ఒకవైపుదేమో ఎమిటర్ అంటాం, ఇంకో వైపుది కలెక్టర్ అంటాం. అలాగే ఇక్కడ ఎన్పిఎన్ ఉంది కదా, ఈ మధ్యలో ఉన్నది బేస్ అవుతుంది. ఒకవైపేమో మనం కలెక్టర్ అంటాం, ఎమిటర్ అంటాం, ఒకవైపు కలెక్టర్ అంటాం. సో 3 టెర్మినల్స్ ఉంటాయమ్మా. 3 టెర్మినల్స్కి పేర్లు ఏంటి, ఎమిటర్, బేస్, కలెక్టర్. ఓకే, ఎమిటర్, బేస్, కలెక్టర్. ఇప్పుడు మనం అదంతా అడగలేదు. వాడు ఏం అడిగాడంటే సింపుల్గా సర్క్యూట్ సింబల్స్ ఏంటని అడిగాడంతే. సో పిఎన్పి ట్రాన్సిస్టర్ ఈ రకంగా ఉంటుంది, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ సర్క్యూట్ సింబల్ అమ్మ. సర్క్యూట్ సింబల్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు రెసిస్టర్ అంటే ఇలా గీస్తాం, కెపాసిటర్ అంటే 2 గీతలు అలా గీస్తాం, బ్యాటరీ అంటే ఒక పెద్ద గీత ఒక చిన్న గీత గీస్తాం. అలాగే ట్రాన్సిస్టర్ని సర్క్యూట్లో ఎలాగ రిప్రజెంట్ చేస్తాం, ఇదిగోండి ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. అయితే ఈ 3 గీతల్లో ఏది బేస్ అవుతుంది, ఇది బేస్ అవుతుందమ్మా. ఇది పిఎన్పి ట్రాన్సిస్టర్, ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, ఇది బేస్ అవుతుంది. ఇంకో 2 గీతలు ఉన్నాయి, ఒకటి ఎమిటర్ అవుతుంది, ఇంకోటి కలెక్టర్ అవుతుంది. చూడమ్మా, యారో ఉంది చూసారా, ఈ 2 గీతల్లో ఒకదానికి యారో ఉంటుంది. ఆ యారో ఉన్నది ఎమిటర్ అవుతుంది, ఇంకోటి కలెక్టర్ అవుతుంది. యారో ఉన్నది ఎమిటర్ అవుతుంది, ఇంకోటి కలెక్టర్ అవుతుంది. యారో మార్క్ పెట్టకపోతే మీ సర్క్యూట్ సింబల్ తప్పైనట్టే. ఓకే, యారో కనుక లోపలికుంటే పిఎన్పి ట్రాన్సిస్టర్, యారో కనుక బయటకుంటే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. అంతే, అంతవరకే గుర్తుపెట్టుకోండి. ఓకే, పిఎన్పి ట్రాన్సిస్టర్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ సింబల్ ఎలా ఉంటుందమ్మా, యారో లోపలికుంటే పిఎన్పి ట్రాన్సిస్టర్, యారో బయటకుంటే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. అంతే, ఒకటి బేస్, ఇదన్నీ మెన్షన్ చేయాలి. ఇది బేస్, ఇది ఎమిటర్, ఇది కలెక్టర్, బేస్, ఎమిటర్, కలెక్టర్, అలా మెన్షన్ చేయాలి మనం. ఓకే, సో అక్కడితో ట్రాన్సిస్టర్ సింబల్స్ అయిపోయాయి. నెక్స్ట్ చూడండి, డిఫైన్ యాంప్లిఫైర్ అండ్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్. చూడండి, మా ట్రాన్సిస్టర్ని మనం యాంప్లిఫైర్ కింద వాడవచ్చు. అసలు యాంప్లిఫైర్ అంటే ఏంటి చూడండి. ఏదన్నా మనం ఒక సిగ్నల్ ఇచ్చాం, ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ ఇచ్చాం. ఆ వోల్టేజ్ని పెంచింది అనుకోండి, మనం ఇచ్చిన చిన్న వోల్టేజ్ని ఎక్కువ వోల్టేజ్ కనుక మారిస్తే, అంటే మనం ఇచ్చిన సిగ్నల్ స్ట్రెంగ్త్ని పెంచింది అనుకోండి, దాన్ని మనం యాంప్లిఫికేషన్ అంటాం. ఓకే, ఆ యాంప్లిఫికేషన్కి వాడే డివైస్ని యాంప్లిఫైర్ అంటాం. ఓకే, సో ద ప్రాసెస్ ఆఫ్ రైజింగ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది సిగ్నల్. ఓకే, సిగ్నల్ స్ట్రెంగ్త్ని రైజ్ చేసే ప్రాసెస్నే మనం యాంప్లిఫికేషన్ అంటాం. ఈజ్ కాల్డ్ యాంప్లిఫికేషన్. ద డివైస్ యూజ్డ్ టు డూ యాంప్లిఫికేషన్. ఓకే, యాంప్లిఫికేషన్కి చేయడానికి యూజ్ చేసే డివైస్ని మనం యాంప్లిఫైర్ అంటాం. అయితే సెకండ్ పార్ట్ ఏంటమ్మా, యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ని కూడా డిఫైన్ చేయాలి. యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ అంటే అవుట్పుట్ వోల్టేజ్ డివైడెడ్ బై ఇన్పుట్ వోల్టేజ్. ఇదిగోండమ్మా ఫార్ములా, యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఏ ఈక్వల్ టు అవుట్పుట్ వోల్టేజ్ V0 డివైడెడ్ బై VI. దాని వర్డ్స్లో ఎలా రాస్తాం, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ టు ఇన్పుట్ వోల్టేజ్. అంతే, the ratio of output voltage to input voltage of an amplifier is called amplification factor A. Okay, right amma? Okay, so pause చేసి రాసుకున్నామా. ఇంకొక 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా చెప్పేసుకుందాం. ఇంకో 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇంకో 2 ఉన్నాయి, అవి కూడా చెప్పుకుందాం. నెక్స్ట్ చూడండి అమ్మా, విచ్ గేట్స్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్. అమ్మ గేట్స్ అంటే ఇక్కడ లాజిక్ గేట్స్ అని డిజిటల్ సర్క్యూట్స్లో వాడుతూ ఉంటాం. ఇక్కడ మనం ఈ లాజిక్ గేట్స్ అనేవి బులియన్ ఆల్జీబ్రా అని ఒక టైప్ ఆఫ్ ఆల్జీబ్రాని ఫాలో అవుతాయమ్మా. ఓకే, ఈ లాజిక్ గేట్స్ అనేవి బులియన్ ఆల్జీబ్రా అని ఒక టైప్ ఆఫ్ ఆల్జీబ్రాని ఫాలో అవుతూ ఉంటాయి. దానికి కొన్ని సెపరేట్ రూల్స్ ఉన్నాయి, అవన్నీ మనం డిస్కస్ చేయం. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేట్స్ ఉంటాయి. గేట్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఇస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్పుట్స్ వస్తాయమ్మా. ఇన్పుట్ ఎలా ఇస్తామంటే అయితే 0 ఇస్తాం, లేదంటే 1 ఇస్తాం. ఓకే, ఇన్పుట్ ఎలా ఇస్తామంటే 0 కానీ 1 కానీ ఇస్తాం. మన ఇన్పుట్స్ కొన్ని గేట్స్కి ఏమో 2 ఇన్పుట్స్ ఉంటాయి, అవుట్పుట్ ఏమో 1 ఉంటుంది. కొన్ని గేట్స్కి ఒకటే ఇన్పుట్ ఉంటుంది, ఒకటే అవుట్పుట్ ఉంటుంది.
ఓకే, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవి ఉంటాయమ్మా. ఓకే రైట్, అది విషయం. సో వీటిని లాజిక్ గేట్స్ అంటాం. ఈ లాజిక్ గేట్స్ అనేవి డిజిటల్ సర్క్యూట్స్లో వాడతామమ్మా. ఫర్ కొన్ని ఆర్థమెటిక్ ఆపరేషన్స్ అవి కూడా ఈ లాజిక్ గేట్స్ పెర్ఫామ్ చేస్తూ ఉంటాయి. ఈ లాజిక్ గేట్స్ ఫాలో అయ్యేవి బులియన్ ఆల్జీబ్రా. ఓకే, లాజిక్ గేట్స్లో మనం ఇచ్చే ఇన్పుట్ అయితే 0 లేదంటే 1. 0 అంటే లో వాల్యూ అని, 1 అంటే హై వాల్యూ అని అర్థం అంతే. ఓకేనా? సో ఇది యాక్చువల్గా జరిగేది. సో ఇక్కడ ఏమడుతుందంటే గేట్ అంటే మన ఇంటి దగ్గర ఉన్న గేట్ కాదు, ఆ లాజిక్ గేట్, ఆ డిజిటల్ సర్క్యూట్ అనమాట. ఓకే, సో విచ్ గేట్స్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్? ఎందుకు వాటిని అలా పిలుస్తామని కూడా క్వశ్చన్ ఉండుండొచ్చు, బహుశా నేను రాయలేదు అనుకుంటా. వై ఆర్ దే సో కాల్డ్ అని కూడా అడుగుతాడు. సో ఆన్సర్ ఇదమ్మా. చూడమ్మా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేట్స్ ఉంటాయి. అండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్, నాండ్ గేట్, నార్ గేట్, ఎక్స్ఆర్ గేట్, ఎక్స్నార్ గేట్, ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేట్స్ ఉంటాయి. వాటిలో 2 గేట్స్ని మనం యూనివర్సల్ గేట్స్ అంటాం. ఏంటా గేట్స్ అంటే నాండ్ గేట్, నార్ గేట్. సో నాండ్ అండ్ నార్ గేట్స్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్. ఎందుకు వాటిని యూనివర్సల్ గేట్స్ అంటామంటే ఓన్లీ నాండ్ గేట్స్ ఉపయోగించి మీరు ఏ గేట్ అయినా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేట్స్ ఉంటాయి. ఏంటంటే అండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్, నాండ్, నార్, ఎక్స్ఆర్, ఎక్స్నార్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేట్స్ ఉంటాయి. సో వీటిలో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వీటిని ఎందుకు యూనివర్సల్ గేట్స్ అంటామంటే ఓన్లీ నాండ్ గేట్స్ ఉపయోగించి అండ్ కానీ, ఆర్ కానీ, నాట్ కానీ, నార్ కానీ, ఎక్స్ఆర్ కానీ, ఎక్స్నార్ కానీ మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. అలాగే ఓన్లీ నార్ గేట్ అంటే వేరే గేట్స్ ఏం కాదు, ఓన్లీ నార్ గేట్ ఉపయోగించి మిగిలిన గేట్స్ అన్ని మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. అందుకే వాటిని యూనివర్సల్ గేట్స్ అంటామమ్మా. అదే రీజన్ ఇక్కడ రాసాం. నాండ్ అండ్ నార్ గేట్స్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్ బికాస్ ఎనీ లాజిక్ గేట్, ఇవన్నీ లాజిక్ గేట్స్ అంటాం. ఎనీ లాజిక్ గేట్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ బై యూజింగ్ ఓన్లీ నాండ్ ఆర్ ఓన్లీ నార్ గేట్స్. ఓకేనా? అదే రాసాం ఇక్కడ. నెక్స్ట్ వీటికి ట్రూత్ టేబుల్స్ అని ఉంటాయమ్మా. ట్రూత్ టేబుల్స్ అనేది పెద్ద రాకెట్ టెక్నాలజీ ఏమి ఉండదు, సింపుల్గా ఉంటుంది. చూడండి, రైట్ ద ట్రూత్ టేబుల్ ఆఫ్ నాండ్ గేట్ అండ్ హౌ డస్ ఇట్ డిఫర్ ఫ్రమ్ అండ్ గేట్. నాండ్ గేట్ ట్రూత్ టేబుల్ రాయమంటున్నాడు, అండ్ గేట్తో ఎలా డిఫర్ అవుతుందో రాయమంటున్నాడు. సింపుల్గా మనం ఏం చేస్తాం, నాండ్ గేట్ ట్రూత్ గేట్, అండ్ గేట్ ట్రూత్ గేట్ రాసేస్తాం, ఫినిష్. ఓకే, ఇన్పుట్స్ ఏమి ఇస్తామని చెప్పామమ్మా, అయితే 1 లేదంటే 0. సో ఇన్పుట్ మనం ఎలా ఇవ్వచ్చు, 2 ఇన్పుట్స్ ఉంటాయమ్మా అండ్ గేట్. ఫస్ట్ అండ్ గేట్ రాస్తా, తర్వాత నాండ్ గేట్ ఈజీ అవుతుంది. అండ్ గేట్కి 2 ఇన్పుట్స్ ఉంటాయి. ఓకే, ఒకటి ఏ ఒకటి బి అనుకుందాం. ఒక అవుట్పుట్ ఉంటుంది. నేను ఏబి 2 0 ఇవ్వచ్చు, లేదా 2 1 ఇవ్వచ్చు, లేదా ఒకటి 0 ఒకటి 1 ఇవ్వచ్చు, లేదా ఒకటి 1 ఒకటి 0 ఇవ్వచ్చు. ఇంకా వేరే ఛాన్స్ లేదు కదమ్మా. సో అయితే 0 లేదంటే 1 ఇవ్వాలి. 2 0 ఇవ్వచ్చు, 2 1 ఇవ్వచ్చు, ఒకటి 0 ఒకటి 1, లేదా ఒకటి 1 ఒకటి 0. ఈ 4 ఛాన్సెస్ ఉన్నాయి. అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే అండ్ గేట్ మల్టిప్లికేషన్ లాగా ఉంటుందమ్మా. అండ్ గేట్ అనేది ఎలా ఉంటుంది, మల్టిప్లికేషన్ లాగా ఉంటుంది. సో 0 × 0 ఏమవుతుంది, 0. 1 × 1 1, 0 × 1 0, 1 × 0 0. సో ఇది అండ్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ నాండ్ గేట్కి వద్దాం. నాండ్ గేట్లో కూడా ఇన్పుట్స్ ఇలాగే తీసుకుంది. ఇక్కడ 0 0 తీసుకున్నాం, అలాగే 1 1 ఓకే, 0 1 1 0. నాండ్ గేట్ అంటే ఏంటంటే అండ్ గేట్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉంటుందమ్మా. అంటే అండ్ గేట్లో 0 వచ్చిన చోట నాండ్ గేట్లో 1 వస్తుంది, అండ్ గేట్లో 1 వచ్చిన చోట నాండ్ గేట్లో 0 వస్తుంది. కాబట్టి 0 0 అండ్ గేట్లో 0 వచ్చింది, ఇక్కడ 1 వస్తుంది. 1 1 అండ్ గేట్లో 1 వచ్చింది, కాబట్టి నాండ్లో 0 వస్తుంది. మిగిలిన 2 0s వచ్చినాయి, కాబట్టి మిగిలిన 2 ఇక్కడ 1s వస్తాయి. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ అండ్ గేట్ వేసేయండి, దాని నుంచి మనం నాండ్ గేట్ వేయటం ఈజీ. ఓకే ఓకే అమ్మా, రైట్. సరే, సో ఇక్కడతో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ సెమీ కండక్టర్స్లో అయిపోయినాయి. అవన్నీ దగ్గర ఒక జీనార్ డయోడ్ డిలీటెడ్ సిలబస్ అమ్మా. సో జీనార్ డయోడ్కి సంబంధించిన క్వశ్చన్ తప్ప మిగిలినవన్నీ మనం చెప్పుకున్నాం. 14 క్వశ్చన్స్ ఉన్నాయి ఓవరాల్గా. జీనార్ డయోడ్ తీసేస్తే మనం 13 క్వశ్చన్స్ చెప్పుకున్నామమ్మా. మ్యాక్సిమం ఈ 13 క్వశ్చన్స్ నుంచి అడుగుతారు. ఇప్పటివరకు ఎటువంటి ట్విస్ట్లు అడగలేదు దీంట్లోంచి. ఓకే, 2014 నుంచి మనం పేపర్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఓకే, ఎటువంటి ట్విస్టులు ఈ లెసన్లోంచి లేవమ్మా. ఓకే, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒక 4 చెప్పుకుంటాం, యాక్చువల్గా 5. ఓకే, ఒక 5 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చెప్పుకుంటాం. దాంతో 5 అంటే 3 షార్ట్ ఆన్సర్ కలిపి ఒకేసారి చెప్పేస్తామమ్మా, పక్కనే.
ఇంకో 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లాజిక్ గేట్ సంబంధించింది, చాలా చాలా ఈజీ. ట్రాన్సిస్టర్కి సంబంధించిన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇప్పటివరకు ఒకసారి కూడా అడగలేదు కాబట్టి వాటిని నేను డిస్కస్ చేయను. సరే అమ్మ, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ వీడియోలో వేరే క్వశ్చన్స్తో కలుద్దాం.